12వ వచనము, తేజో నక్షత్రమా ఏకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడిపోతివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుంటును, మేఘమండలము మీదికి ఎక్కుదును. సర్వోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? 14వ అధ్యాయం 12వ వచనం. 14:12 యెషయా గ్రంథం. యేసుక్రీస్తు ప్రభు తర్వాత నెక్స్ట్ పొజిషన్ దేవునిచే సృష్టించబడిన లూసిఫర్ది. లూసిఫర్ అంటే తేజో నక్షత్రము, మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్, వేకువ చుక్క, తెల్లవారుజామున వచ్చే చాలా చుక్కలలో ఇదొక ప్రకాశంగా కనపడే చుక్క. పూర్వకాలంలో వాచి లేనప్పుడు నా చిన్నప్పుడు కూడా నాకు ఎరుగుదును. 2-3 తరగతులు చదివేటప్పుడు పొలాల్లోనికి వరి కోతకి కట్టిపోయాక ఆ కుప్పలు కొట్టడానికి, అరే చుక్క పడిచిందిరా, తెల్లారేటట్టుంది పదండి. అప్పుడు ఊర్లోకి 10 ఊర్లకు ఒక వాచి కూడా ఉండేది కాదు. ఆ చుక్క చూసి పొలాలకు వెళ్తారు. మన ఇళ్ళ దగ్గర మనం నీడ చూసి ఇవాళ 3 అయి ఉంటది కదా, నీడతోనే చెప్పుకునేవాళ్ళం టైం. వేకువ చుక్క ఆ అంశం చాలా పెద్దది. సూర్యుడి కంటే ముందు వచ్చే చుక్క పేరు వేకువ చుక్క. సూర్యుడి కంటే తూర్పున చుక్క పొట్టు మేరమ్మని పాటలు పాడతారు వీళ్ళు. వేకువ జాము, ఈ చుక్క పొడిసిన కొద్దిసేపటికి సూర్యుడు వస్తాడు. సూర్యుడు అనగా యెహోవా దేవుడు. 84వ కీర్తన 11వ చరణం. సూర్యుడు అనగా యెహోవా. యెహోవా దేవుడికి ముందుగా వచ్చేది వేకువ చుక్క లేక తేజో నక్షత్రం, లేదా ఇప్పుడు పడిపోయిన లూసిఫర్ అని ఆయన. ఇప్పుడు నేను ఈ మీటింగ్ లో వాక్యం చెప్పడానికి రావాలంటే నాకు ముందుగా ఈ మైకుల పిల్లలు వచ్చి చకచకాన్ని సరిచేయాలి. నేను వచ్చే లోపు ఒకరు ఆరాధన నడిపించాలి. యేసు ప్రభువు కూడా ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి సూర్యుడిలాగా తన పథమును ఉల్లసించుచున్నాడు, సంచరిస్తున్నాడు. ఈ లోకం నుండి ఇంకొక లోకంలోకి సూర్యుడు తన పథమున అనగా తన కక్షలో, ఫిజిక్స్ భాషలో కక్ష అంటే పథము. సూర్యుడికున్న 9 ఏంటి అవి గ్రహాలు తమ కక్షల్లోనే తిరుగుతాయి. బయటకు అటు ఇటు వస్తే పగిలిపోతుంది, విశ్వం మాడిపోతుంది. ఈ నవగ్రహాలు సూర్యుడు కలిపి ఓ పెద్ద సూర్యుడు చుట్టూరు తిరుగుతారు. 14 సూర్యుడు అన్నమాట. 14 కుటుంబాలు. సూర్యుని యొక్క 9 నవగ్రహాలు కలిపి అలాంటి 14 పిల్లల కోళ్ళు అనుకోండి. ఒక్కొక్క కోడి పెట్టకి 9 పిల్లలు. 14 కోడి పెట్టలు కలిపి ఇంకో పెద్ద కోడి పెట్ట చుట్టూరు తిరుగుతున్నట్టుగా దాని పేరు వేగా. అలాంటి వేగా 14 సూర్యులను కలిపి తిరుగుకుంటా వచ్చేది కొన్ని కోట్ల వేగాలు ఉన్నాయి. కొన్ని కోట్ల వేగాలు ప్లస్ అవి ఒక ఆకాశ నక్షత్ర మండలం. నక్షత్ర సౌర కుటుంబం, సౌర మండలం. కుటుంబం వేరు, మండలం వేరు. అలాంటి మండలాలు గెలాక్సీలు అన్ని కలిపి మిల్కీ వే. కొన్ని కోట్లు గెలాక్సీలు కలిపి ఒక పాలపుంత. ఆ పాలపుంతలో కొన్ని కోట్లు ఉన్నాయి. అన్ని కోట్ల గ్రహ మండలాల్లో మనలాంటి జీవులు ఉన్నారు.
అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అని అంటే బైబిల్ గ్రంథంలో ప్రతి కక్షలో ప్రతి మండలంలో బుద్ధిజీవులు ఉన్నారు. మన పేరేంటి చెప్పండి అమ్మా? మనుషులు. మన పేరేంటిదమ్మా? నరజాతి అంటే మనుషులు. నీవు నరుడు అనబడదువు, నారి అనబడదువు. మన పేరు మనిషి జాతి. బరిగొడ్లు, ఆవులు, గేదెలు, కుక్కలు, నక్కలు, పిల్లులు, మనుషులు అనేది ఒక జాతి. అంతరిక్షంలోకి వెళ్తే అక్కడ మనుషులు అందరు వాళ్ళనే. వాళ్ళకి ఈ వెంట్రుకలు అస్సలు రావు, ట్యూబ్లైట్ లాగా మెరుస్తారు, మహిమ శరీరాలు, వాళ్ళకి చావు ఉండదు. ఈ కక్షకి, ఈ లోకానికి, ఈ వాసన, ఈ గాలి తగిలితే చచ్చిపోతారు మళ్ళా. అంటే కొన్ని రోజులకి మనలాగా 50 సంవత్సరాలు 100 ఏళ్ళకైతే ఇక్కడికి వచ్చి ఉంటే మన యొక్క ఈ ఖగోళం, మనం ఉన్న భూగ్రహ మండలంలో ఇది ఆయుష్కాలానికి పరిమితం కలిగిన ప్రాంతం. ఇది ఈ భూలోకం కాకుండా ఇతర లోకాలకి మరణాలు అస్సలు లేవు. దేవుడు ఆదాము అవ్వను చేసినప్పుడు నువ్వు మట్టివి కనుక మట్టి అయిపోతావని శాపం పెట్టిన ఈ క్లైమేట్ అలాంటిది. క్లైమేట్ మారినప్పుడు దగ్గు, జలుబు, జ్వరాలు, ఆ జబ్బులు ఈ జబ్బులు ఎలా వస్తాయో ఎండాకాలము వానాకాలంలో ఈ గాలి పీల్చడం వల్ల కూడా మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే ఇక్కడ వాళ్ళకే చావులు. ఇతర లోకాల వాళ్ళకి అసలు చావులే లేవు, అస్సలు లేవు. అయితే ఇక్కడ లోకాన్ని దేవుడు సెంట్రల్ ప్లేస్ గా పిలిచినట్టుగా బైబిల్ చెప్తుంది. బైబిల్లో దేవుడు ఏం చెప్పారంటే, ఉన్న విశ్వ కోటాను కోట్ల లోకాలకు మధ్య లోకం మన భూ ప్రపంచం. దేవుడు అందరినీ కలుగును కాక అనగానే కలిగారు. అంతరిక్ష బుద్ధిజీవులు కలుగును కాకంటే కలిగాయి, జంతు పక్షులు కలుగును కాకంటే కలిగాయి, జలచర రాశులు, నీటిలో ప్రాకే బ్రతికే ప్రతి ప్రాణి వచ్చును కాకంటే వచ్చాయి. మనుషులు వచ్చును కాకని మాత్రం అనలేదు. మనుషుడు దైవ స్వరూపి. మానవుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున తన ఆకారంలో చేశాడు. మనుషులమైన మనల్ని దేవుడు, నా ముక్కు ఎలా ఉందో చూడండి, 2 చెవులు, ముక్కు, 2 కళ్ళు, ఒక నాలుక, నోరు, తల, ఇలాగా ఇంత మటుకు 2 చేతులు 2 కాళ్ళు. ఇది దేవుడి మగవాళ్ళ రూపం, ఇది దేవుడి రూపం. ఈ రూపాలు ఇతర లోకాల్లో లేవు. కొంతమందికి ఇతర లోకాల్లో 3 కళ్ళు ఉంటాయి. ఇతర లోకాల్లో తొండం ఉంటది. చాలా కోట్ల మందికి తొండాలు ఉన్నాయి. ఆ తొండాలు ఉన్నాయనే ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు ఒకప్పుడు. అందుకని వింతగా ఉన్నాడని కొబ్బరికాయలు కొట్టడం మొదలు పెట్టాడు. అలాగే చాటంత చెవులు కలిగిన వాళ్ళు ఉన్నారు. తోక కలిగిన వాళ్ళు కూడా అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారు. తోక కలిగిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అలాగే 2 తలకాయలు కలిగిన వాళ్ళు, 5 తలకాయలు కలిగిన వాళ్ళు, 10 తలకాయలు కలిగిన వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు ఇతర లోకాల్లో. 20 చేతులు, 30 చేతులు, 40 చేతులు, 5 కాళ్ళు, 10 కాళ్ళు ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఇతర లోకాల్లో. అవన్నీ మీకు బైబిల్లోనే ఉంటాయి, మీరు బయటకి ఏం పొమ్మని లేదు. వాళ్ళు ఒకప్పుడు మన ల్యాండ్కి వచ్చారు, వాహనాలతో వచ్చారు. వాళ్ళ వాహనాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అమెరికా రీసెర్చ్ సెంటర్లో వాహనాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ వాహనాలు చెడిపోవు ఎప్పుడు. ఆ మెటల్ భూమి మీద భూగోళంలో దొరకదు. ఆ ఇంధనము వెళ్లే కొలది ఇంకా రైజ్ అయితే కానీ తగ్గదు. మనం పెట్రోల్ లీటర్ పోస్తే అంత దూరం బాగా ఆగుతాయి. వాళ్ళ ఇంధనం పోసే కొలది పవర్ ఎక్కువ అయిపోతుంది, అది జనరేట్ అవుతుంది, స్పీడ్ అవుతుంది. ఇంకా ఆ ఇంధనం వేరు, లిక్విడ్ కాదు అది. వాటి శాస్త్ర నమూనాలన్నీ మీకు అమెరికా దాచిపెట్టింది ఉన్నాయి. ఫ్లయింగ్ సాసర్స్ అంటారు వాటిని. వినుంటారు ఎవరైనా విన్నారా? ఫ్లయింగ్ సాసర్ అన్న వాళ్ళు విన్న వాళ్ళు చేయొద్దండి. అవన్నీ మరి ఫ్లయింగ్ సాసర్లు అంటే అవే మరి వాళ్ళ వాహనాలు అవి. కాబట్టి నేను అవి చూడగానే ఆ పరలోకంలో రేపు వెళ్ళినప్పుడు ఈ రథాలన్నీ నేను చూడాలి. ఎన్ని రథాలు నమూనా. దేవుడు యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి గర్భంలోకి రాకముందు చాలా మార్లు రథం మీద యెరూషలేము కొండ మీదకి వచ్చి ఉండి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఆ రథం మీదకి వెళ్ళేవాడు. గుర్రాలు యేసు ప్రభు రథాన్ని లాగే. ఫోటోలు అవే ప్రయాణాలు బైబిల్లో యేసు ప్రభు వారు చేశారని మనకి హబక్కూకు గ్రంథంలో కనపడతాయి, కీర్తనల గ్రంథంలో కనపడతాయి, ఆదికాండం నుంచి 100 చోట్ల కనపడతాయి బైబిల్ అంతట్లో. మన యేసు ప్రభు రథాల మీద చాలా సార్లు బాణాలు తీసుకొని విల్లులు, అంబులు, గద, ఈట, ఖడ్గం అన్నిటితో యుద్ధాలు చేశారు యేసు ప్రభు. ఈ యేసు ప్రభు వారు ఇలా చేశారు. మరియమ్మ గారి గర్భంలోకి ఏమో పిల్లోడుగా పుట్టి
సిలువేయబడటానికి వచ్చాడు. ఇదొక అవతారం. యేసుక్రీస్తు వారి యొక్క సిలువేయబడటానికి వచ్చింది, అదొక అవతారం. యేసు ప్రభు వారి సిలువ వేయబడక ముందు ఆయన అవతారాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను బైబిల్లో చూపిస్తాను. నేను అవతార పురుషుణ్ణి. నా యేసయ్య ఎలాగ అనేక రకాల అవతారాలు ఎత్తారో నేను కూడా ఒక అవతార పురుషుణ్ణి ఈ విశ్వానికి. నేనేం పిచ్చోని కాదు, వీళ్ళందరికీ తెలియకుండా నాకు ఎందుకు తెలుస్తాయి? చూసినట్టు నేను ఎందుకు చెప్తున్నాను? సెకండ్ వేవ్ కరోనాలో నేను చచ్చిపోయినప్పుడు కూడా పరలోకంలో నేను అనుకునే చూపించాడు కూడా దేవుడు. చనిపోయి బ్రతకడం కూడా దేవుడు కృపే. ఇవన్నీ మీకు ఈ బైబిల్లోనే చూపిస్తాను. కనుక హిందుత్వంలో వాళ్ళు ఏ గుడి కట్టుకున్నా, గుడి మీద వాళ్ళు ఎందుకున్నారు, వీళ్ళు ఎందుకు, నీవు నోరు మూసుకొని మెలకులు చూసుకో, రేపు పరలోకంలో అవి కనబడతాయి. యేసయ్య దశావతారాలు లేకపోతే ఇంక ఎన్ని అవతారాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభు అవతారాలు వీళ్ళకి తెలిసింది ఏంటంటే సిలువ వేయబడిన యేసయ్య ఒక్కడే. మళ్ళీ ఇప్పుడు రెండో రాకడలో వస్తాడంటే ఏంది రెండో రాకడలో వచ్చేది? ఇప్పుడు యేసు ప్రభుకి ఎన్ని రాకళ్ళు అయినాయి అంటే మరియమ్మ గారి గర్భంలో రావటం ఒక రాకడ, రేపు వచ్చేదేమో ఎవరు చెప్పారు నీకు రెండో రాకడని? యేసు ప్రభు వచ్చేది ఏ 101 రాకడో మనకు తెలియదు. 100 సార్లు పైగా అవతారాలు ఎత్తింది దేవుడు. దేవదూతగా ప్రత్యక్షమయ్యాడు, అదొక అవతారం. యెహోవా సేనాధిపతిగా వచ్చాడు, అదొక అవతారం. ఈయన బైబిల్లో నేను చెప్పేది అగ్ని అవతారం ఎత్తుతాడు. మోషేకి పొద దగ్గరకు వచ్చి మాట్లాడింది ఎవరు చెప్పండి? పొద కాలుచుండగా అందులో నుండి ఎవరు మాట్లాడారంట? పొదలో కూడా వెలుగు అవతారం, అది అగ్ని అవతారం. అది వర్షంగా వచ్చి మాట్లాడాడు, వర్షం అవతారం. బైబిల్లో యేసుక్రీస్తు వారు సకల అవతారాలు ఎత్తారు. దేవదాసయ్య గారు మహానుభావుడు ఎందుకయ్యారంటే, దేవదాస్ గారు అంత ఉత్తమమైన మనస్సు ప్రతి పాస్టర్కి ఉంటే బాగుండు. ఆయన మనసు ఏమిటంటే ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియకపోతే దేవుణ్ణి అడిగి తెలుసుకో. అందుకే ఆయన పూజించబడుతున్నాడు. ఆయనకు ఒక అమ్మగారిని చూపించి ఈమె నిన్ను అభిషేకిస్తుంది వెళ్ళమని చెప్తే, ఆయన విశాఖపట్నం అవతల అక్కడ ఒక పెద్ద గ్రామం ఉంది, మన ఆంధ్ర అవతలకు వస్తుంది, బోర్డర్, మహారాష్ట్ర బోర్డర్. అక్కడ ఆయననే అభిషేకించే ఒక అమ్మగారు ఉంది, వెళ్ళమంటే ఈయన వెళ్ళాడు. అప్పుడు ఆమెకి దేవుడు చెప్పాడు, నీ దగ్గరకు ఒక యవనస్తుడు వస్తాడు, నూనెతో అభిషేకించండి. మీ 5 అంటే 5 కలిసి అక్కడ ఒక చిన్న షెడ్ లో ప్రేయర్ చేసుకుంటారు. మామగారు 5 ఆడవాళ్ళు మామగారులు నూనె వేసి, అయ్యా దేవదాస్ అయ్యా అంటే నువ్వేనా? నా రాత్రి మాకు దేవుడు చెప్పాడయ్యా అంటే, అవునమ్మా ఆ దేవుడు మీ దగ్గరికి వెళ్ళమని నాకు చెప్పాడమ్మా. అప్పుడు వాళ్ళు 5 కలిసి నూనె ఆయన మీద పోసి అభిషేకం చేసిన పండగ పేరు నిన్నేం పండగమ్మా? దేవదాస్ గారిని అభిషేకం చేసిన 5 స్త్రీలు. దేవదాసయ్య గారు అంత గొప్ప దైవజనుని అభిషేకించింది స్త్రీలు. చప్పట్లు గడి దేవుని ఒక్కడే చెప్తున్నా, ఏ స్త్రీనైతే మనం హెచ్చించి ముందు పెడతామో ఆ సంఘం దీవించబడుతుంది. యేసుక్రీస్తు వారు స్త్రీల మూవ్మెంట్ కి అధ్యక్షుడు. చెప్పండి ఎవరమ్మా? యేసు ప్రభు వారు చెప్పండి. స్త్రీల మూవ్మెంట్ కి, స్త్రీల కడుపులో పుట్టడానికి ఆయన కావాలని వచ్చి పుట్టాడు. లేకపోతే ఓం భీం పస్ అన్నట్టుగా ఓం భీం ప్రత్యక్షం అని దేవుడు వచ్చి అటు ప్రత్యక్షం అవ్వలేడు. యేసయ్య సముద్రం మధ్యలో ప్రత్యక్షమైన యేసయ్య, సముద్రం మధ్యలో మీరు భయపడకండి అని తుఫాను మధ్యలో శిష్యుల్ని అభయం ఇచ్చిన దేవుడు, ఆయనంతటికి ఆయన పెద్దోడుగానే ఉండకూడదా? ఈ పురుడు పోసుకోవటం ఎందుకు, ఆ పిల్లగాడగా పుట్టడం ఎందుకు, వాడు చచ్చిపోతాడని తీసుకెళ్లి ఐగుప్తుకు పంపటం ఎందుకు, ఆడ గొంతుకోయటం ఎందుకు, ఆయన బట్టి 1000 మంది పిల్లకాయలు కోయటం దేనికి? అందించమ ఏంటిది ఇది? కడుపులో ఎందుకు? మరియమ్మ గారి గర్భంలో ఆమె నిందలు మోయటం ఎందుకంటే, నేను ఎట్టయినా ఆడగోతులకు పుట్టినోడని దేవుడు గొప్పగా చెప్పుకోవాలనమ్మా. ఆడవాళ్ళారా మీరు చాలా అదృష్టవంతులు. అందుకే ఏ చర్చిలో చూసిన ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, మగవాళ్ళు ఉండరు. దేవుడు ఉండనీడు, వారు పోంటారు దొంగవాళ్ళారా. మీరంతా మగవాళ్ళు నాకు దుప్ప అంటారు. యేసయ్య ఎక్కువగా ప్రేమించిన ఆడవాళ్ళ. ఆయన కాళ్ళు పట్టుకొని కడిగినా కానీ ఆడవాళ్ళని ప్రేమించాడు. బోకు పిలిచిన వాడిని తిట్టాడు, భోజనాన్ని పిలిచిన వాడిని ఏరా నువ్వు నా మగానికి నీళ్ళని ఇచ్చేవరాను. ఎందుకంటే ఆది కాండం నుంచి మగ పెత్తనం ఉంది మానవుల మీద, పురుష ఆధిక్యత, దాన్ని తీసేసాడు యేసు ప్రభు. పౌలు గారు కూడా అంతే. పౌలు గారి సేవ మొత్తం స్త్రీలే.
క్రొత్త నిబంధన సేవ అంతా స్త్రీలే. సరే, అది ఒక అంశం. నేనెందుకు చెప్తున్నానంటే, ఏ మతమును ఏ వ్యక్తిని దూషించవద్దు, దూషించటం వద్దు, దేశించటం వద్దు. వారిని చూసి మనము నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించటం నేర్చుకోండి. వాళ్ళకంటే మనకి ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు లేరని వారిని ప్రేమించాలి. క్రైస్తవులైన మనం ముస్లింలు హిందువుల్ని అత్యధికంగా ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒకనాటికి ఒక ఉన్నత స్థితికి వాళ్ళందరినీ తనని కనపరుచుకుంటాడండి. ఇండియాని దేవుడేం వదిలిపెట్టలేదు కదా. యేసు ప్రభు వారు మన ఇండియా కోసం దగ్గరగా 18 సంవత్సరాలు తిరిగాడు. ప్రపంచం అంతా తిరిగాడండి. ఇండియాలో అన్ని ఆశ్రమాలకు వచ్చాడు. ఇండియాలో యేసు ప్రభు సాధువుగా ఆయన అన్ని స్థలాలకు వచ్చారు. వాళ్ళు ప్రపంచం అంతటా వెళ్ళారు యేసు ప్రభు వారు. అంటే ప్రపంచం అంతా వెళ్ళడానికి బస్ టికెట్లు ఉండయా, రైలు టికెట్లు ఉండయా, ఓడ టికెట్లు ఉన్నాయి అంటే ఆయనకి టికెట్ లేకుండా తిరిగాడు యేసు ప్రభు వారు. వాహనం లేకుండా తిరిగాడు. కొంత దూరం మనుషులు చూసేటట్టు ఉంటేనో నడుస్తాడు. ఎవరు చూడలేదంటే మాయమైపోయి ఎలుస్తాడు అమెరికాలో. ఆ పవర్ యేసు ప్రభుకు ఉంది బాబు. ఇది నేను చెప్పిందాక తెలుసా. దేవుడు నన్ను ఒక అవతారంగా లేపాడు కాబట్టి నాకు తెలుస్తాయి అవి. దేవుని స్తోత్రంగా. అవి అందరికి తెలిస్తే ఇంక అవతారాలు ఉన్న స్పెషల్ ఏముంటది? అందరు నాలాంటి వాళ్ళు అయితే నాకేం స్పెషల్ ఉంటుంది? విశ్వంలో ఈ ప్రపంచంలో దేవుడు నన్ను ఒక ఉన్నత స్థితికి లేవనెత్తారు కాబట్టి అది నాకే తెలుస్తాయి. అందరు చూసేటట్టు ఆకలేదు అంటాడు యేసు ప్రభు. ఆయనకు ఆకలి ఎందుకైంది? మనకి పిచ్చి కాకపోతే. అందరు చూసేటప్పుడు ఏం తిన్నట్టుగా చెప్తారు. తర్వాత నాకేమవుతుంది అయిపోయింది అంటాడు. నాకు ఆకలి అవుతుంది, నేను రొట్లు కొనుక్కురామంటాడు. వీళ్ళు రొట్లు కొనుక్కొని పోయి వచ్చేసరికి నా ఆకలి తీరింది అంటాడు. ఎవరేం పెట్టారయ్యా? సమరీ స్త్రీ ఏమన్నా తెచ్చిపెట్టిందా? లేదు, ఆమె కూడా మంచినీళ్ళు జీవజలాలు ఇస్తానన్న. సువార్త ప్రకటిస్తే ఆకలి పడటం ఏంటి అసలు? నైట్ అంతా నిద్రపోడు యేసు ప్రభు, పగలంతా సువార్త చేస్తాడు. మరి ఎప్పుడు నిద్రపోతాడు? ఎంత మనిషికైనా నిద్ర రాకపోతే ఏమవుతాడండి రెండో రోజుకి? మరి అస్సలు యేసు ప్రభు నిద్రే పోడు. నిద్రపోయినట్టుగా చెబుతాడు. మేము మునిగిపోతున్నాం, సత్తన్నాం లెగు అంటాడు. ఏంద్రా, ఒకవేళ మునిగిపోతే ఫస్ట్ ఎవరు మునిగిపోవాలి? పడవ అమరమును ఆయన నిద్రించుచుండు. అమరం అంటే అడుగు. నీళ్లు పడవలోకి వస్తే ముందు మునిగేది ఎవరు? ఆయనే కదా. ఆయన మునగందా మనం ఎందుకురా మునిగేది అనే జ్ఞానం లేదురా మీకు అనాలి. అంటే ఏంటో మనిషికి అంత భయం. యేసుక్రీస్తు 40 రోజులు ఏం తినకుండా ఏమి తాగకుండా ఉపవాసంతో కొండల్లో కూర్చున్నాడు. కోనల్లో ఆయన ఇలా తలుచుకుంటే కాశ్మీర్ వచ్చాడు, ఇలా తలుచుకుంటే అమరావతి వచ్చాడు, ఇలా తలుచుకుంటే 7 కొండల మీదకి తిరుపతి వెళ్ళారు, ఆయన తలుచుకుంటే శ్రీశైలం వెళ్ళాడు. విచిత్రమైన స్థలాలు ఇవి. శ్రీశైలంలో ఒకవైపు కూలింగ్ నీళ్ళు వస్తాయి, ఒకవైపు మండిపోయే వేడి నీళ్ళు వస్తాయి. బియ్యము క్లాత్ లో గుడ్డలో పెట్టి దాంట్లో కాసేపు పెడితే అన్నం అవుతుంది. పక్కకు పోతే కూలింగ్ వాటర్ వస్తాయి. ఆశ్చర్యం. కొండల్లో నీళ్లు రావటం ఏంటంటే ఆయనే కొండ. యేసుక్రీస్తు వారి పేరు కొండ. నేను కొండను అన్నాడు. అందుకే హిందూ టెంపుల్ ఎక్కడ చూసినా కొండ మీదే ఉంటాయి. చూడండి, నది ఒడ్డున ఉంటాయి, కొండ మీదనన్నా ఉంటాయి. అందుకే దావీదు గారు యేసు ప్రభు వారిని ఏమంటారు చెప్పండి? యెహోవా నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకోను నా దేవుడు. ఈ అమావాస్య కోటాలు ఈ 15 ఏళ్ల బట్టి పెట్టబట్టి నేను మాత్రం వాళ్ళ ముసుగులో నుంచి బయటకు వచ్చా. నాకు మేలు కలిగిందయా ఈ అమావాస్య కోటాల వల్ల. దేవుని స్తోత్రం. ఎందుకంటే 15 ఏళ్ల బట్టి నేను ఎప్పుడు కూడా దేవా సాతాను చేతుల్లో నుంచి నేను బయటకు రాను. ఒరే సాతాను ఆడిపోరా, నీ చేతుల నుంచి నేను బయటకు. ఇక నా ఫైటింగ్ అంతా ఇదే. సైతాను విడిపించబడడం, సాతానులో నుంచి విడిపించబడడం, మిమ్మల్ని విడిపించడం, నేను విడిపించబడడం, మీరు ఉపశమనం పొందడం, నేను కూడా అలాగే బయటికి రావడం. మనం దుష్టుల పిడికిల చేతిలో నుంచి బయటికి రాబట్టి ఇన్ని మర్మాలు నాకు అర్థమవుతున్నాయి. కొండ దగ్గర తిరణాలకు సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజున ప్రభలన్నీ వచ్చినట్లుగా యెహోవా దేవుడు కొండ అన్నమాట. ఆయన ఎప్పుడు కొండ మీదే ప్రత్యక్షమవుతాడు. మీరు గమనించారా? యేసు ప్రభు సేవ చేసిన ప్రతి రోజు ఆయన ఎక్కడ సేవ చేశారు చెప్పండి? ఎక్కువగా కొండల మీదే. ఆయన మొదటి ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఆత్మ విషయమై దీనులైన వారు, అది కొండ మీద ప్రసంగమే. గాంధీ తాతకు మూలము కొండ మీద ప్రసంగం అంట.
గాంధీ తాత స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి చేసిన సత్యాగ్రహానికి మూలం యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగం అని ఆయన గ్రంథంలో రాశారు, చరిత్రలో ఉంది. యేసు ప్రభు వారు ఇండియాని చాలా ప్రేమించారు. అసలు యేసు ప్రభు వారి గురించి అంత స్పష్టముగా మన ఋగ్వేద, సామవేద, యజుర్వేద, రామాయణ, మహాభారతాల్లో తప్ప వేరే ఇతర దేశాలలో ఉన్న గ్రంథాల్లో ఇంత వివరంగా యేసు ప్రభువుని గురించి రాసుకోలేదు. అంటే యేసు ప్రభువుని గురించి స్పష్టంగా రాయబడిన గ్రంథము నంబర్ 1 మధ్యప్రాచ్యంలో ఉన్న ఈ బైబిలు ఎబ్రీ భాషలో రాయబడ్డది. ఇందులో యేసయ్యను గురించి స్పష్టంగా ఉంది. ఇంక వేరే గ్రంథాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఇప్పుడు ఎబ్రీ దేశంలో పుట్టిన యేసయ్య, వాళ్ళ కొరకు పుట్టిన యేసయ్య ఇదే ఖండంలో పుట్టారు. మళ్ళీ ఈ ఖండంలో, ఇది కూడా ఇండియా కూడా ఆసియా ఖండమే, ఇజ్రాయెల్ దేశం కూడా ఆసియా ఖండమే. ఖండం ఒకటే కదా, భూభాగం ఒకటే కదా. ఇప్పుడు దేశాలుగా విడిపోయింది. అప్పుడు ఇన్ని దేశాలు లేవు బాబు, అప్పుడు మొత్తం ఒకటే ఖండం. ఆ ఖండంలో మన దక్షిణ భారతదేశానికి ఈ గ్రంథాన్ని ఇక్కడ ఉండి రాయించాడే వాళ్ళు. వీళ్ళు ఉన్నారు, ఎవరు వాళ్ళు చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఎవరు? మునులు ఉన్నారు, తపస్సులు చేస్తున్నారు, వేదాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా ప్రవచనాలు బోధించే శాస్త్రులు, పరిశీలు ఉన్నారు. వాళ్ళకి 12వ ఏట దాకా చెప్పాడు. వాళ్ళకి 12వ సంవత్సరం యేసయ్యకి వచ్చే వరకు వాళ్ళ గుడుల్లో, వాళ్ళ దేవాలయాల్లోనికి వెళ్ళి ఈ వాక్యం మీలో నెరవేరింది, ఆయన ఎవరో కాదు నేనే, నన్ను నమ్మండి అంటే రాళ్లతో కొట్టారు. 61వ అధ్యాయం యెషయా గ్రంథం. అప్పుడు ఆయన రాళ్లతో కొట్టి యేసు ప్రభు నెల్లగొడితే మరలా ఎక్కడికి రావాలి? ఇంట్లో ఎల్లగొట్టినప్పుడు ఇంకొక ఇంటికి రావాలా? ఇప్పుడు పుట్టినరోళ్ళు ఎల్లగొడితే అత్తగారింటికి రావాలి, అత్తగారింటి ఎల్లగొడితే. ఇప్పుడు యేసయ్యకి 2 పుట్టిళ్ళే, యేసయ్యకి 2 పుట్టిళ్ళే. యోధా దేశము పుట్టిల్లే, ఇండియా దేశం కూడా పుట్టిల్లే. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఇల్లు అండి ఇది, ఇది యేసయ్య ఇల్లు. అన్ని గ్రంథాల్లో నువ్వు ఏ సారం తీసినా యేసు సారమే వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చత్వార శృంగ త్రయోదశ్య పాదద్వే శీర్షే సప్తహస్తశో త్రిధాబద్ధో వృషభోరో రవీతి మహదేవో మర్త్యజ్ఞం అవవేశ. తలపైన 7 మేకులు ముళ్ళ కిరీటమును ధరించి కొట్టబడి, 2 చేతుల్లో మేకులు కొట్టబడి, 2 కాళ్ళలో మేకులు కొట్టబడి, పక్కలో బళ్ళెముతో, శూలముతో, త్రిశూలముతో పొడవబడిన ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్ అనేటువంటి ఆ ప్రజాపతి అయిన దేవుడు ఇలా పొడవబడి, రక్తము చిందించబడి ఈ లోకానికి వస్తాడని నా భారతదేశం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంది, ప్రవచనాలు చెప్పింది. క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల నుంచి ఉన్న నా భారతదేశానికి నా యేసయ్య ఎంతో సేవలు చేస్తే యేసు ప్రభు ఎడగొట్ల. నేనున్న ఇప్పుడు క్రిస్టియన్స్కి నాకు సంబంధం లేదు. నేను మళ్ళీ చెబుతున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, శాస్త్రులు, పరిశీలి దగ్గర యేసు ప్రభు వారు డిబేట్ చేసి వాళ్ళతో ముచ్చటించి మాట్లాడాడు. వారి గ్రంథమైన బైబిల్లో ఉన్నట్లుగా వాళ్ళతో దేవుడు కొంతకాలం సర్వీస్ చేశాక మరి అవే ప్రవచనాలు ఋగ్వేదంలో ఇక్కడ మునులకు ఇచ్చినప్పుడు ఇక్కడ మునులతో కూడా వచ్చి మాట్లాడుకోవద్దు, ఆయన నేనని చెప్పుకోవద్దు. వీళ్ళు ఎవరు రాడుకోబట్లా, ఇండియన్స్ ఎవరు కూడా యేసు ప్రభుకు అవమానం తేలేదండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే యేసు క్రీస్తు వారి యొక్క అవతారాలు, పాత అవతారాలు అన్ని వాస్తవమే, అవి నమ్ముతాను. ఇప్పుడు యేసు ప్రభు క్రొత్త అవతారం ఎత్తారు కనుక ఇప్పుడు క్రొత్త అవతార యుగంలో ఉన్నాం కనుక క్రొత్త అవతార యుగాన్నే ఫాలో అవుతాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. ఈ క్రొత్త అవతారం ఏమిటంటే సిలువ అవతారం. యేసు ప్రభు సిలువ వేయటానికి వచ్చారు కనుక ఇప్పుడు యేసు ప్రభుని సిలువ రూపంలో ఆరాధన చేసుకుంటున్నాం. సిలువ అవతారం, సిలువలో మరణించారు. ఈ యేసు క్రీస్తు ఈ అవతారాలు త్రేతాయుగం, కలియుగం, ద్వాపర, కృత, త్రేతర ఈ 4 యుగాలలో ఆయన అవతారాలు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం ఎలా కనిపించాడో కోటాను కోట్ల విశ్వలోకాలని ఇందాక చెప్పాను, అర్థమైందా? మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నాను. ఆ కోటాను కోట్ల విశ్వలోకాలలో కూడా ఒక్కొక్కసారి కనబడితే ఒక్కొక్క అవతారంగా కనబడతాడు యేసయ్య. దేవుని స్తోత్రము కలుగును. ఇప్పుడు కృతాయుగంలో యేసు ప్రభు అని ఇక్కడ మనకి ఏ రూపంలో కనపడ్డారో ఆనాటి మానవులకు సరిపోయింది. త్రేతాయుగంలో ఆ రూపంలో రాలా మళ్ళా, అంటే ఈయన ఇంకొక రౌండ్ తిరిగి వచ్చేసరికి మళ్ళీ త్రేతాయుగం వస్తుంది. మళ్ళీ ఈ విశ్వ కోటాను కోట్ల లోకాలు ఇందాక నేను చెప్పింది మీకు గుర్తుందా? సూర్యుడు ఎంతమంది? ప్రస్తుతం ఒక సూర్యుడు. ఇలాంటి సూర్యుడు 14 కలిపి ఒకసారి
వేద సత్యం ఏమిటంటే 14 సూర్యులు ఉన్నారని ఫిజిక్స్ చెప్తోంది మీకు, ఫిజికల్ సైన్స్. 14 సూర్యుడు ఏమండి విన్నారా? అసలు 14 సూర్యుడు ఫిజిక్స్ లో ఉన్నాయని సైంటిస్టులు చెప్పారని ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఏమో 14 సూర్యుడు కలిపితే ఒక వేగా చుట్టూరు. ఇది సైన్స్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ mc² సిద్ధాంతం చొప్పున 14 సూర్యుడు. ఇలాంటి శాస్త్రం మీకు ఈ భూలోకం ఎవరు చెప్పరు ఇంత పోలికగా. దేవుని స్తోత్రము కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, అంశం పేరేంటి ఈరోజు? వేకువ చుక్క. అది అంశం. మనం చదువుకుంది యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో వేకువ చుక్క. వేకువ చుక్క అంటే సూర్యుడి కంటే ముందు వచ్చేది. సూర్యుడు అనగా యెహోవా దేవుడు. యెహోవా దేవుడి కంటే ముందు వచ్చేది వేకువ చుక్క. వేకువ చుక్క అని ఆయన ప్రధాన దేవ దూత. ఈ ప్రధాన దేవదూత ఇందాక చెప్పిన 14 సూర్యుళ్ళు కలిపి వేగా చుట్టూరు. అలాంటి వేగాలు తన 14 సూర్యుళ్ళతో కలిపి సౌర కుటుంబము, గెలాక్సీలన్నీ కలిపి మిల్కీ వేలు కోటాను కోట్ల లోకాలు మొత్తం యేసు ప్రభు వారు రోజు దర్శించి వస్తాడు, మీటింగ్ పెట్టుకుంటూ వస్తాడు. అన్ని లోకాల్లో కూడా జీవులు ఉన్నారు. మనుషులు అనరు. మనిషి జాతి అనేది ఇక్కడది. మిగిలిన జాతి ఏమో జీవులు జాతి. అంతరిక్షంలో బుద్ధి జీవులు అంటారు, అంటే జ్ఞాన జీవులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ముక్కు ఇంత పొడుగుంటది అంతరిక్షంలో వాళ్ళకి. ఒక్కొక్కళ్ళకి 7 కళ్ళు ఉంటాయి, 3 కళ్ళు ఉంటాయి. ఇందాక చెప్పాను, ఒక్కొక్కరికి 10-20 చేతులు ఉండే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మన కాళ్ళల్లో ఒకళ్ళో ఇద్దరునో మనము శిల్పాల మీద చూసి అరే 20 చేతులు ఉన్నాయిరా, 10 తలకాయలు ఉన్నాయంటే 10 తలకాయల జాతి వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 తలకాయలు 10 కొమ్ములు ఉంటాయంట. ఒక్కొక్కళ్ళ తల మీద 10 కొమ్ములు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 కొమ్ములు ఉన్న వాళ్ళు ఉన్నారు, 7 తలకాయలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట. అవి మీకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కనబడతాయి. నేను అనే ప్రతి మాట ఇప్పటిదాకా ప్రతిది కూడా మీకు బైబిల్లోనే చూపిస్తా. దేవుని స్తోత్రము కలుగును. వాళ్ళల్లో ఎవరో ఒక్కొక్కళ్ళు 2-3 4-5 ప్రభలేసుకొని, అంటే అంతరిక్షపు ఆ రథాలు వేసుకొని భూమి మీదకి వచ్చేసి మానవుల దగ్గర వీళ్ళు చక్కని వాళ్ళు అంట. మానవ జాతికి ఉన్న మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని ఉన్నంత సౌందర్యము ఈ విశ్వ కోటాను కోట్ల లోకాల్లో ఎక్కడ ఇంత అందగత్తెలు ఇంత అందమైన మగవాళ్ళు ఉండరంట. అందరు కోతిమూతులు లాగా ఉంటారంట. అందుకే కొన్ని మూతులు ఇంతలా ఉండటం, స్టాక్ ఉండటం, ఇంకొకళ్ళేమో ఇంత పొడుగున దూడ ముఖము, సింకము ముఖము, గెద్ద ముఖము. గెద్ద ముఖం వాళ్ళు కోట్ల మంది ఉన్నారంట, దూడ ముఖం వాళ్ళు కోట్ల మంది ఉన్నారంట, సింహం ముఖం వాళ్ళు కోట్ల మంది ఉన్నారంట. అది మీకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదువుకోండి. వాళ్ళకి మళ్ళీ బట్టలు ఉండవంట, రెక్కలు ఉంటాయంట. 6 రెక్కలు ఉండేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఆ 6 రెక్కలు కానీ ఇలా ఫస్ట్ 2 రెక్కలతో ఎగురుతారు, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారంట. మరి అయ్యేం జీవులో అవి కానీ రెక్కలు ఇట్లా ఎత్తితే రెక్కల కిందంట 100 కళ్ళు ఉంటాయంట, 101 కన్నులు. అది ఒక కంటిని కాపాడుకోవటం ఇంత బాధ వేస్తుందో మనకి. పురుగు పడుతుంది ఇట్లా ఊదు అంటాం. ఒక కన్ను కాదు, వాళ్ళు 100 కన్నులు ఈ రెక్కల కింద. వాళ్ళకి ఎంత బాధ. పరలోకం పోతే నా అంత పవర్ఫుల్ సంతోషం అనుభవించే వాళ్ళని ఎవరు ఉండరు. ఎందుకంటే నాకు ఎన్ని తెలుసు కాదు. నాకు ఆ రెక్కల వాళ్ళు కనపడగల ప్రైజ్లు ఆడు బాగున్నావా అంటాను నేను. మీరు నేను అసలు పరలోకం వచ్చానా లేదా? ఆడ గాడిది ప్రైజ్లు ఆడు చెప్పుద్ది. హలో పెదరో అవారి అంటది. బాగున్నాను అట్లా ఉన్నాడు, బాగున్నాడు. ఆడ గాడిదలు మాట్లాడతాయి, కుక్కలు మాట్లాడతాయి, పరలోకంలో గుర్రాలు మాట్లాడతాయి, పాటలు పాడతాయి, పిసికిలు మాట్లాడితే ఓ అక్క బాగుండవా అంటే అనుకో, ఏందక్క సింహం వచ్చింది, అక్క ఉండు నేను కూడా చక్కగా ఆడుకుంటాయి. నీ కృప చాలయ్యా, నీ సేవను చేయుటకు నీ కృప చాలయ్యా.